ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మందరాజు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లోని మండల కేంద్రంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ జెండాను ఎగరవేయడం జరిగిందని, ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈరోజు వర్గీకరణ సాధించుకోవటం మన మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిందని, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఏబీసీ వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని, ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని, మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే ఈ ఘనత ఒక్క మందకృష్ణ మాదిగకే చెందుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తడకపల్లి భూమయ్య, గన్నారం మల్లయ్య, నర్సయ్య, మందారాములు, పండ్ల వెంకటి, జట్టు వినోద్, గుండేటి రాజు, దేవదాస్, ప్రశాంత్, రమేష్, శంకర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో గౌరవ సీనియర్ నాయకత్వం మరియు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా గ్రామాన జెండావిష్కరణ చేసి మండల కేంద్రంలో గౌరవ శ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు ఈరోజు 31వ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం జరిగింది. ఎంతోమంది త్యాగాల ఫలితము, అదేవిధంగా 30 ఏళ్ల పోరాటంలో ఈరోజు వర్గీకరణ సాధించి పెట్టినటువంటి ఘనత గౌరవ మందకృష్ణ మాదిగ గారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటం చేసి ఏకాధిపతిగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రిజర్వేషన్ సాధించి ఏబీసీ వర్గీకరణ సాధించిన ఘనత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు. నాటి నుంచి నేటి వరకు చేస్తున్న పోరాటం, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో చాలా ఘనంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది. ఇందుకు గాను గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఇదే రోజు పుట్టినరోజు జరుపుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ప్రతి గ్రామాన ఇలా జెండా ఎగరేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ సీనియర్ నాయకులు మరియు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ కమిటీ సభ్యులు, కుల బాంధవులందరూ